బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి టెస్టులో టీమిండియా గెలిస్తే తరువాత పుంజుకున్న ఆస్ట్రేలియా అడిలైడ్లో విజయం సాధించింది. ఇక మూడో టెస్ట్ వర్షంతో డ్రాగా ముగిసింది. ప్రస్తుతం సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మిగిలిన 2 టెస్టుల్లోనూ గెలిచేందుకు ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో మెల్బోర్న్, సిడ్నీ మ్యాచ్లకు తమ జట్టులో మార్పులు చేసింది. జట్టులోకి కొత్తగా 3 ఆటగాళ్లను తీసుకుంది. వరుసగా 3 టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ నాథన్ మెక్స్వీనీపై వేటు పడింది. అతని స్థానంలో యువ ఓపెనర్ శామ్ కోన్స్టాస్ కు అవకాశం ఇచ్చింది. కోన్స్టాస్ జాతీయ జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి. 19 ఏళ్ల ఈ కుర్రాడు ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో దుమ్ము రేపుతున్నాడు. జూనియర్ పాంటింగ్ గా పేరున్న కోన్స్టాస్ 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 42.23 సగటుతో 718 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడంతో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. అలాగే భారత్ ఏ జట్టుతో అనధికారిక టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా ఏ తరపున 73 పరుగులతో చెలరేగాడు. బిగ్ బ్యాష్ లీగ్ లోనూ అడుగుపెట్టిన ఈ యువ సంచలనం సిడ్నీ థండర్ తరపున అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ 50 బాదాడు. శామ్ కోన్స్టాస్ తో పాటు జై రిచర్డ్సన్, బ్యూ వెబ్స్టర్ ఆసీస్ జట్టులోకి చోటు దక్కించుకున్నారు. కాగా గాయంతో జోష్ హేజిల్వుడ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మూడో టెస్ట్ 4వ రోజు గాయంతోనే హ్యాజిల్వుడ్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అతని గాయం తీవ్రత ఎక్కువగానే ఉండడంతో సిరీస్ నుంచి కూడా వైదొలగక తప్పలేదు. హ్యాజిల్వుడ్ స్థానాన్ని జై రిచర్డ్సన్ భర్తీ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. తొలి 3 మ్యాచ్ల్లోనూ టాప్ ఆర్డర్ తడబడడంతోనే మార్పులు చేశామని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. ఇదిలా ఉంటే గబ్బా టెస్ట్లో టెయిలెండర్ల అద్భుత పోరాటం భారత్ ఓటమిని తప్పించుకోగలిగింది. ఆకాశ్ దీప్, బూమ్రా పట్టుదలగా ఆడి ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. తరువాత ఆసీస్ ను భారత పేసర్లు దెబ్బతీయగా రెండో ఇన్నింగ్స్ లో చివరి రోజు వర్షం అడ్డుపడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మిగిలిన 2 టెస్టుల్లో గెలిచిన జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుతుంది.